హాయ్ ఎవ్రీవన్, ఇది మా యానివర్సరీ డే లాగ్ అండి. యాక్చువల్గా మా సైడ్ 7th మంత్ వచ్చాక టెంపుల్స్కి వెళ్ళకూడదు, ఇంట్లో కూడా దీపం పెట్టకూడదు అంటారు. బట్ నేను ఇంట్లో అయితే దీపం పెట్టుకోలేదు, దేవుడికి మొక్కేసుకొని అలా టెంపుల్కి అయితే వెళ్దామనేసి నేను మా పాప వెళ్ళామండి. మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం అవడంతో టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారు. సో మేము ఇద్దరం మొక్కేసుకొని అక్కడ నుండి అయితే మార్కెట్కి వెళ్ళిపోయాం. ఇది మా 4th యానివర్సరీ, బట్ మా ఇద్దరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నది మాత్రం సెకండ్ వన్. ఈరోజు కూడా తను నాతో లేరు, హైదరాబాద్ నుండి ఇంకా వస్తున్నారు, ఏ టైం అవుద్దో కూడా తెలీదు. సో తను వచ్చేసరికి సర్ప్రైజ్ ఇవ్వాలని నేనైతే కేక్ తీసుకున్నాను. ఈ హాఫ్ కేజీ కేక్ 400 అంట. ఇదే హాఫ్ కేజీ కేక్ మా సైడ్ అయితే 200 అండ్ 250 లోపే వచ్చేస్తుందండి. లక్కీగా మేము మార్కెట్లోకి వెళ్ళాకే వర్షం స్టార్ట్ అయింది. హాఫ్ అన్ అవర్ చాలా బీభత్సంగా పడింది, చెట్లు కూడా పడిపోయేవండి, అంత గట్టిగా పడింది. హాఫ్ అన్ అవర్ మేము అక్కడే స్టక్ అయిపోయాం. ఎలాగో మార్కెట్కి వచ్చాం కదా అనేసి మా పాపకు కొన్ని స్నాక్స్, సబ్జీ కూడా తీసుకున్నాను. అలాగే కేక్ నాకు నచ్చేటట్లయితే రాయించేసుకున్నానండి. ఈ కేక్ చూసి ఎలా అనిపించిందో చెప్పండి. ఈరోజు మా పాపనైతే పొగడకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే వర్షం పడినా సరే తను ఇక్కడి నుండి మార్కెట్ నుండి మళ్ళీ రూమ్కి వచ్చేంత వరకు నడిచింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎత్తుకోమంటే ఇబ్బంది అయిపోద్ది అనేసి. బయటికి వెళ్తే చాలు మా పాపకు లంచం ఇవ్వాల్సిందే. తనకి ఏదో ఒకటి లంచం ఇస్తే కానీ మన పని మనం ప్రశాంతంగా చేసుకోలేము. మీ పిల్లలు కూడా ఇంతేనా? వర్షం పడడం వల్ల రూమ్కి వచ్చేటప్పుడు వీడియో అయితే తీయలేదు. ఈ పనసపండు మా క్వార్టర్స్ కిందనే ఉన్న చెట్టు పండు అండి, గాలికి పడినట్టుంది. సో దీని మీద కూడా క్రేవింగ్స్ అయితే ఉన్నాయి, అందుకనేసే తీసుకొచ్చాను. ఈ పనసపండు అయితే పండలేదండి, పండాక వీడియో అయితే చేస్తాను. మా ఆయనకి బిర్యానీ కావాలన్నారు, సో అందుకే వెజ్ బిర్యానీ అయితే చేసేస్తున్నాను. వర్షం పడడం వల్ల నాన్ వెజ్ అయితే ఏం తీసుకురాలేదు. నేను ఇక్కడ బిర్యానీకి ఏమేమి కావాలో చెప్తుంటే మా పాప కూడా సైడ్ నుండి నేను కూడా చెప్తా అనేసి వీడియోలోకి వచ్చిందండి. తను కూడా చెప్తుంది టమాటా, క్యారెట్, ఆనియన్ అనేసి. వీటితో ఏం చేస్తారమ్మా అంటే బిర్యానీ చేస్తానమ్మా అనేసి అంటుంది. తన ఆట బొమ్మలతో రోజు బిర్యానీ వండి మాకైతే పెడుతుందండి. సరే నువ్వు కూడా బిర్యానీ చేయి వెళ్ళమ్మా అనేసి తనకి చెప్పేసి నేను నా పని అయితే చేసేసుకున్నాను. మనకి ఇష్టమైన వాళ్ళు మనతో స్పెషల్ డేస్లో లేకపోతే, అంటే బర్త్డేస్, యానివర్సరీ, అలాగే పండగల టైంలో మనతో లేకపోతే మన చుట్టూ ఎంతమంది ఉన్నా మనకి చాలా లోన్లీగానే ఫీల్ ఉంటుంది కదా. నేనైతే ఈ ప్రాబ్లమ్ని చాలాసార్లు ఫేస్ చేశాను. ఆర్మీ వాళ్ళంటే అంతే కదండి, వాళ్ళకి లీవ్ దొరికేటప్పుడే వస్తారు. మనం కావాలనుకునేటప్పుడు మనతో ఉండటానికి కూడా వాళ్ళకి కుదరదు. వాళ్ళకి కూడా ఉంటుంది, బట్ కుదరదు. ఏం చేస్తాం, సర్దుకుపోవాలి. హస్బెండ్ వచ్చేసరికి 9:30 అయ్యింది. బట్ ఆ టైంలో నేను వీడియో క్లిప్ అయితే తీసాను. తను యూనిఫామ్తో ఉన్నారని ఆ క్లిప్ యాడ్ చేయలేదు. మా పాప అయితే చాలా రోజుల తర్వాత, అంటే 15 డేస్ తర్వాత చూసి షాక్ అయిపోయింది. అంటే వెళ్ళాలా వద్దా అనేసి తను ఫస్టే వెళ్ళలేదు కరెక్ట్గా తన దగ్గరకు కూడా. పాప వాళ్ళ నాన్నని చూసేసరికి ఒకేసారి షాకింగ్, సర్ప్రైజ్ రెండు కూడా ఫీల్ అయ్యింది. తన హ్యాపీనెస్ని అయితే చెప్పలేను నేను అసలు, అలా ఫీల్. తను ఫ్రెష్ అయ్యాక కేక్ చూసి సర్ప్రైజ్గా ఫీల్ అవ్వడం ఏంటో కానీ ఒక వార్నింగ్ అయితే ఇచ్చేసారు. ఈ టైంలో పాప నువ్వు వెళ్ళడం అంత అవసరమా, కావాలంటే నేను తెప్పించేవాడిని అనేసి. అండ్ ఫైనల్లీ కేక్ అయితే కట్ చేసేసాం. మా యానివర్సరీకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్. మా పాప అయితే తన బర్త్డే అనుకుని చాలా సరదా పడిపోయి తనే కేక్ కట్ చేసేసింది. నైట్ డిన్నర్లోకి వెజ్ బిర్యానీ, అలాగే ఎగ్ కర్రీ, మార్నింగ్ చేసిన పులిహోరతో డిన్నర్ అయితే ఫినిష్ చేసేసాం. బాయ్ బాయ్, థ్యాంక్